కన్నా ఓ మంచి మసాలా టీ పెట్టరా. రోజుకి ఒకసారి తాగితే పాలు బిల్లు కూడా తక్కువ వస్తుంది. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? పేస్ట్ పిండుతున్నా. దాన్ని పిండే బదులు పడేయచ్చు కదరా. పిండితే ఇంకో 10 రోజులు వస్తుంది కన్నా. చిచ్చి అసలు కొత్త బట్టలే లేవు కన్నా. మన యానివర్సరీ వస్తుంది కదా, ఒక కొత్త చీర కొనుక్కుంటాను రా. ఎందుకు కన్నా, మన పెళ్లి చీర ఉంది కదా, అది కట్టుకో, సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుంది. అలిగినట్టుందేంటి కన్నా? ఆ శారీలో నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా, అందుకే కట్టుకోమంటున్నాను. సరే కన్నా, అదే కట్టుకుంటా. అమ్మయ్యా బతికిపోయాను, 10,000 మిగిలిపోయాయి. కన్నా గ్రాసరీస్ అన్ని అయిపోయి డిమార్ట్కి వెళ్దాం పదరా. అవునా? ఇప్పుడున్న గ్రాసరీస్ ఎన్ని రోజులు వస్తాయి? సర్దుకుంటే ఒక 7 రోజులు వస్తాయి కన్నా. అయితే ఒక పని చేద్దాం కన్నా, రోజుకి 2 పూటలు తిందాం. 7 రోజులు వచ్చే గ్రాసరీస్ 10 days వస్తాయి, ఆ తర్వాత కొనుక్కుందాం. ఈ పిసినారుడితో చచ్చిపోతున్నాను అబ్బా. ఇలా కాదు, వీడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. పట్టు పట్టు ఎందుకలా ఎక్కువ ఫోన్ చూస్తా ఉంటావు? ఎక్కువ ఫోన్ చూస్తే ఎక్కువసార్లు ఛార్జింగ్ పెట్టాలి, ఎక్కువసార్లు ఛార్జింగ్ పెడితే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. ఆ మాత్రం జాగ్రత్త లేదా నీకు? కన్నా ఓ మంచి మసాలా టీ పెట్టరా. పొద్దున్న తాగావు కదా కన్నా టీ, మళ్ళీ ఇప్పుడెందుకు? రోజుకి ఒకసారి తాగితే పాలు బిల్లు కూడా తక్కువ వస్తుంది. అరే ఏంట్రా ఇది? కన్నా ఈ కార్నర్స్ అంతా చాలా చెత్తగా ఉన్నాయి, పని అమ్మాయి క్లీన్ చేయమని చెప్పు. నువ్వు క్లీన్ చేసే కన్నా నేను పని మనిషిని మాన్పించాను, డబ్బులు సేవ్ అవుతాయని. నీకో దండం రా బాబు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థమైంది. ఇక నుంచి పిసినారులాగా ఉండనులే, పని మంచికి రమ్మని చెప్పు. అమ్మయ్య ఈడు మారిపోయాడు. కన్నా బిర్యానీ ఆర్డర్ పెట్టరా. బిర్యానీ ఎందుకు కన్నా, 1 kg చికెన్ తెస్తాను, కర్రీ చేసి తినేద్దాం ఇద్దరం.